విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు యువత రంగంలోకి దిగింది. తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు నుంచి 50 మంది యువకులు విజయవాడకు బయలుదేరినట్లు ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. భ్రమరా టౌన్షిప్ అధినేత రామచంద్రరావు వరద బాధితులకు 10,000 ఆహార ప్యాకెట్లు, 50,000 వాటర్ బాటిల్స్ అందించినట్లు వెల్లడించారు. చంద్రబాబు పిలుపు మేరకు తెలుగు యువత ముందుకు వచ్చిందని, దాతలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. ఈరోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం, ఇంకా జనసేన, బీజేపీ కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదేవిధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికీ అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హాస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందాలి.